టు స్టడీ టైం 2020లో ఏ స్టూడెంట్ని అడిగిన మాస్టర్స్ ఇన్ యూకే అంటున్నారు. మాస్టర్స్ చదవాలి అంటే తక్కువ ఖర్చు అంటున్నారు. IELTS అవసరం లేదు అంటున్నారు. హై వీసా సక్సెస్ రేట్ అంటున్నారు. ఇలాంటి చాలా కారణాలు చెప్తున్నారు. మరి వాటిలో నిజం ఎంత? ఇలాంటి మరికొన్ని డీటెయిల్స్ చెప్పడానికి శౌర్య కన్సల్టెన్సీ నుంచి రాధా గారు మనతో పాటు ఉన్నారు. అలాగే శౌర్య కన్సల్టెన్సీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది స్టూడెంట్స్ విదేశీ విద్యా కళలను నిజం చేస్తుంది. స్టూడెంట్ వీసాతో పాటు విజిట్ వీసా, డిపెండెంట్ వీసా, బిజినెస్ వీసా మరియు టూరిజం వీసా సర్వీసెస్ను స్టూడెంట్స్తో పాటు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సో మరి మనం శౌర్య కన్సల్టెన్సీ డైరెక్టర్ రాధా గారితో మనం కాసేపు మాట్లాడదాం. రాధా గారు నమస్తే అండి. నమస్తే అండి. సో రాధా గారు, అండ్ నార్మల్గా చాలామంది యూకేలో చదువుకోవాలి, అక్కడే చదువుకొని అక్కడే సెటిల్ అవ్వాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారు. అసలు యూకేలో మాస్టర్స్ చేయడానికి రీజన్స్ ఏంటంటారు? యూకేలో మాస్టర్స్ ఎంచుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మోస్ట్లీ ఈ ఇయర్ ఎక్కువ మంది స్టూడెంట్స్ యూకే వైపు చూడటానికి రీజన్ వర్క్ పర్మిట్ అండి. అంటే అది వరకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో లేని వర్క్ పర్మిట్ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రీఇంట్రడ్యూస్ చేయటం వల్ల స్టూడెంట్స్ అక్కడ 1 ఇయర్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడే 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్, అంటే 2 ఇయర్స్ అక్కడే స్టే చేసి జాబ్ సెర్చ్ చేసి ఇన్ కేస్ జాబ్ వస్తే జాబ్ చేసుకొని ఆ తర్వాత జాబ్ వీసా కూడా మనము కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అనమాట. సో ఈ అప్డేట్ వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ 2020 ఇయర్లో అండ్ 2019 ఎండింగ్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ మనం యూకేకి వెళ్ళి చదువుకుంటాము అని ఇంట్రెస్ట్ ఎక్కువ మంది చూపిస్తున్నారు. ఎందుకంటే స్టడీస్తో పాటు వర్క్ పర్మిట్, అక్కడ ఉండి వర్క్ చేసుకొని ప్రాక్టికల్గా కూడా వాళ్ళు గెయిన్ చేయాలనుకుంటారు కాబట్టి స్కిల్స్ చాలామంది ఇది కారణంగా చూస్తున్నారండి. ఇవే కాకుండా మనం యూకేలో చదవటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మాస్టర్స్ చదవటానికి కానీ, బ్యాచిలర్స్ చదవటానికి కానీ. సో యూకే ఈజ్ అ హోమ్ ఫర్ టాప్ యూనివర్సిటీస్ అండి. వరల్డ్లో మనకి 4 యూనివర్సిటీస్ అవుట్ ఆఫ్ టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ మనకి యూకే కంట్రీలోనే ఉన్నాయి. అలానే యూకే యూనివర్సిటీస్లో చదువుకుంటే కనుక ఆ డిగ్రీకి వరల్డ్ వైడ్ అకాడమిక్స్ నుంచి కానీ, ఎంప్లాయర్స్ దగ్గర నుంచి కానీ రికగ్నైజేషన్ అనేది ఉంది. యూకేలో మాస్టర్స్ వచ్చేటప్పటికి 1 ఇయరే. సో మిగతా ఏ కంట్రీస్లోనూ మనం 1 ఇయర్ మాస్టర్స్ అనేది చూడలేము. 1 ఇయర్ మాస్టర్స్ చేసుకుంటే మీకు 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ యూకేలో ఉంటుంది. యూకే వెళ్ళి చదవటానికి ఎటువంటి ఎగ్జామినేషన్స్ లైక్ IELTS కానివ్వండి, టోఫెల్, GRE ఇట్లాంటి ఏ ఎగ్జామినేషన్ లేకుండా మీ ఉన్న మార్క్స్ మెమోతోనే మనం అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ వీసా వచ్చేటప్పటికి పాయింట్ బేస్ సిస్టమ్. మనం USA కానీ ఇంకే కంట్రీ అయినా చూస్ చేసుకుంటే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ విల్ బి ఓన్లీ 2-3 minutes ఆర్ ఈవెన్ 5 minutes ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మనకి వీసా వచ్చిందా రాదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. వేరేజ్ యూకే వీసా ఈజ్ అ పాయింట్ బేస్ సిస్టమ్ కాబట్టి మనకి పేపర్ వర్క్ చూసుకొని మ్యాక్సిమం వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ 97% అబోవ్ మనకి వీసా సక్సెస్ రేట్ అనేది ఉంది. సో ఇవన్నీ మనకి యూకే వెళ్ళి చదువుకోవడానికి కొన్ని రీజన్స్ మాత్రమే. ఇంకా మనం ఇట్లా చెప్తూ ఉంటే చాలా రీజన్స్ ఉంటాయండి. యూకేలో కోర్స్ డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది? సో యూకేలో వచ్చేటప్పటికి మాస్టర్స్ చేయాలి అనుకుంటే కనుక 1 ఇయరేనండి. మీరు అయితే BBA సెలెక్ట్ చేసుకోండి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, టెక్నాలజీ, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, MBA ఏ స్పెషలైజేషన్ అయినా తీసుకోండి. మనకి మాస్టర్స్ వచ్చేటప్పటికి 1 ఇయర్లోనే ఫినిష్ చేసుకోవచ్చు అండి. అలానే బ్యాచిలర్స్ తీసుకుంటే కనుక 3 ఇయర్స్ బ్యాచిలర్స్ ఉంటుంది, అలానే 4 ఇయర్ బ్యాచిలర్స్ ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేటప్పటికి చాలా సింపుల్. అంటే ఈ 1 ఇయర్ మాస్టర్స్ ఉండటం వలన మనకి కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది అనమాట. మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ట్యూషన్ ఫీ కానీ 1 ఇయరే కాబట్టి 1 ఇయర్లోనే మనం ఫినిష్ చేసుకోవచ్చు. మాస్టర్స్ విల్ బి 1 ఇయర్. ఓకే, సో కాలర్ రెడీగా ఉన్నారండి. ప్రవళిక గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రవళిక గారు, రాధా గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. మ్యామ్, I completed my computer science. So what specialization I can do in UK? ఓకే, మీది బీటెక్ అయిపోయిందా మేడం? Yeah. ఓకే, బీటెక్ అయిపోతే కనుక మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. మీకు మాస్టర్స్లో మనం తీసుకుంటే అప్లైడ్ కంప్యూటింగ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్యూ యూనివర్సిటీస్లో మనకి ఇంటర్న్షిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అంటే ఇట్ డిపెండ్స్ అనమాట, మీరు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది చూసుకొని మనం డిఫరెంట్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే యూకే ఈజ్ అ హోమ్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అండి. మనకి హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ మనకు ఉంటే
50,000 ప్లస్ కోర్సెస్ మనకి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ కోర్స్ తీసుకుంటే అందులో టెన్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ మనం ఇంకా ఏ కంట్రీలోనూ చూడలేనటువంటి స్పెషలైజేషన్స్ మనకు ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈవెన్ ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్, ఆర్ట్స్ అండ్ డిజైనింగ్ ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్, హోటల్ మేనేజ్మెంట్, MBA ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. అంటే ఏ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్ తీసుకున్నా మనం ఆ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ప్లస్ కోర్స్ స్ట్రక్చర్ కూడా మనకి వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది అనమాట. ఏ సెమిస్టర్లో మనం ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, అందులో మ్యాండేటరీ కోర్సెస్ ఏంటి, లేకపోతే ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ మనం చూస్ చేసుకోగలిగిన కోర్సెస్ ఏంటి అనేది. సో ఆ కోర్స్ స్ట్రక్చర్ డీటెయిల్గా చెక్ చేసుకొని మనం ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి యూనివర్సిటీస్లో. ఓకే. అండ్ చాలా మంది చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయాలని అనుకుంటూ ఉంటారు, అండ్ ఎక్కువగా పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా. సో అది యూకేలో పాసిబుల్ అవుతుందంటారా? సో యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎవ్రీ స్టూడెంట్ విల్ గెట్ అ వర్క్ పర్మిట్ రైట్ అండి, పార్ట్ టైం వర్క్ పర్మిట్ రైట్. సో ఈచ్ స్టూడెంట్ విల్ గెట్ 20 hours ఆఫ్ పార్ట్ టైం డ్యూరింగ్ ది వీక్ అండ్ సెమిస్టర్స్ అప్పుడు 20 hours per week ఉంటుంది. అండ్ డ్యూరింగ్ సెమిస్టర్ బ్రేక్స్ అండ్ హాలిడేస్ టైంలో ద స్టూడెంట్స్ కెన్ వర్క్ ఫుల్ టైం అనమాట. సో ఈ పార్ట్ టైం చేయడం వల్ల స్టూడెంట్స్కి మనీ అంటే ఎక్స్ట్రా మనీ టు కమ్అప్ విత్ లివింగ్ ఎక్స్పెన్సెస్తో పాటు దే కెన్ గెయిన్ సమ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. వాళ్ళ సబ్జెక్ట్లోనే వాళ్ళకి పార్ట్ టైం దొరికింది అనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ కూడా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దే విల్ గెయిన్ సమ్ మనీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. And definitely each student, whoever gets the international student visa, they are eligible to work up to 20 hours per week part time andi. And చదువు అయిపోయినాక they will get 2 years of post study work permit. ఓకే. అక్కడ స్టూడెంట్స్కి హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి యూకేలో? ఎస్ అండి, హెల్త్ బెనిఫిట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట ఎవ్రీ స్టూడెంట్ చూసుకోవాల్సింది. అండ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మనకి ఫారెన్ కంట్రీలో వెళ్ళి అక్కడ ఏమన్నా హెల్త్ ఎమర్జెన్సీ అయితే కనుక మనకి సర్వీసెస్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది. కాబట్టి ఏ కంట్రీ వెళ్ళినా కానీ అంటే నాట్ ఓన్లీ యూకే, USA కానివ్వండి, యూరోప్లో ఏ కంట్రీ, ఆస్ట్రేలియా, UK ఇట్లాంటి ఏ కంట్రీ తీసుకున్నా కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం యూకేలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటంటే మీకు అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ రానియండి ఎటువంటి హెల్త్ సర్వీసెస్లో కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఇది నేషనల్ హెల్త్ సర్చార్జ్ అంటారు. ఇది అట్ ద టైమ్ ఆఫ్ వీసా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పే చేసుకుంటే అక్కడ మీకు స్టూడెంట్ వీసా ఉన్నన్ని రోజులు అంటే 1 year కోర్స్ తీసుకుంటే 1 year, 3 years కోర్స్ తీసుకుంటే 3 years ఎటువంటి హెల్త్ ఫీజెస్ ఉండకుండా కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి. ఇది డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో అక్కడే స్టడీస్ కంప్లీట్ చేసి అక్కడే జాబ్ చేయాలి పర్మనెంట్గా అనుకుంటే దానికి ఏంటి ప్రాసెస్, అసలు అది పాసిబుల్ అవుతుందంటారా? సో చాలా మంది స్టూడెంట్స్ ఇది చూస్తూ ఉంటారండి. అంటే అక్కడికి వెళ్ళి అంటే జాబ్ వైజ్ కూడా చూసుకోవాలనుకుంటారు, చదువు అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అక్కడే సెటిల్ అవ్వాలని కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. సో మనం యూకే ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే కనుక 1 year కోర్స్ తీసుకున్న తర్వాత మీకు 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుందండి. ఈ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో మీరు అక్కడే ఉండి మీరు జాబ్ సెక్టర్స్లో ట్రై చేయొచ్చు. మీ రిలవెంట్ జాబ్స్ కానివ్వండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ జాబ్స్ ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ ఆ 2 yearsలో కనుక మీకు జాబ్ వస్తే ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 2 years ఎండింగ్లో వచ్చినా అండ్ 2 years అయిపోయిన తర్వాత మీకు వచ్చినా కూడా వర్క్ పర్మిట్కి మీ వీసా అనేది కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ చదువుతున్నప్పుడు కూడా మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. వెరీ ఫ్యూ యూనివర్సిటీస్లో మనకి ఇంటర్న్షిప్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకోవటం వల్ల మీకు వీసా కూడా ఎక్స్ట్రా టైం వస్తుంది. విత్ ద సేమ్ ఫీ మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. అంటే అక్కడ లోకల్ కంపెనీస్లో వర్క్ చేసుకొని మీ ప్రాక్టికల్ స్కిల్స్ కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ఏ యూనివర్సిటీస్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేస్తే మా కౌన్సిలర్స్ విల్ కాల్ యూ అండ్ గివ్ యూ ది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏ కోర్సెస్ ఉన్నాయి, వేటికి ఇంటర్న్షిప్స్ ఉన్నాయి అండ్ వర్క్ పర్మిట్స్ ఎలా ఉంటాయి, ఆ వర్క్ పర్మిట్స్లో మనం ఎలా జాబ్ ట్రై చేయాలి అండ్ ఏ కోర్సెస్ ఉంటాయి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం జరుగుతుంది. సో కరోనా వల్ల ఇక్కడ అందరికీ మొత్తం అన్ని క్లోజ్ చేశారు, కాలేజెస్ అండ్ స్కూల్స్ అన్ని ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో మరి అక్కడ పరిస్థితి ఏంటి, మరి అక్కడ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి నార్మల్ క్లాసెస్ అవి? సో యాక్చువల్గా వచ్చేటప్పటికి దిస్ అ వెరీ డిఫికల్ట్ టైమ్స్ అండి ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ టైంలో వచ్చేటప్పటికి స్టూడెంట్ హెల్త్, సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఈవెన్ శౌర్య కన్సల్టెన్సీ ఆర్ ద యూనివర్సిటీస్ ఇన్ అబ్రాడ్ ఆర్ UK High Commission. So here the education will be a blended education and combined with
both online and at the same time face-to-face interactions and seminars. But the intakes are going as smoother as possible అండి. Coming intake will be January intake. In September intake కూడా నార్మల్ గా స్టార్ట్ అయింది. అందర్ స్టూడెంట్స్ దే హ్యావ్ visited even abroad and enrolled in their respective universities. And coming to January intake, now admissions అనేవి ఓపెన్ అయి ఉన్నాయి అనమాట. సో యూకే ఈజ్ అ వెరీ సింపుల్ అండ్ ఈజియర్ ప్రాసెస్. కంప్లీట్ ప్రాసెస్ మనం 2 months లోనే ఫినిష్ చేసుకోవచ్చు. సో ఈ రీజన్ వల్ల ఏంటంటే నెక్స్ట్ జనవరికి ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేసుకుంటే ఈ 2 months టైం మనకి ఇనఫ్. సో ఎవ్రీ ఇయర్ 3 intakes ఉంటాయండి, మేజర్ ఇంటేక్స్. Number 1 is a September intake, January intake, and the next one is a May intake. May intake is a very minor interview with very few courses and universities. మనం ఎక్కువ స్కాలర్షిప్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం మే ఇంటేక్కి. సో మేజర్ ఇంటేక్స్ వాజ్ జనవరి అండ్ సెప్టెంబర్. సో జనవరి ఇంటేక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. అండ్ యూకే యూనివర్సిటీస్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ, కొరియర్ ఛార్జెస్ కానీ, ఆర్ ఎస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఇంట్లో ఉండి అంటే ఏ ఊర్లో ఉన్నా కూడా, బికాస్ ఇక్కడ కాలేజెస్ అన్ని వర్క్ అవ్వట్లేదు, హాస్టల్స్ అన్ని లేవు కాబట్టి ఏ ఊర్లో ఉన్నా కూడా ఎక్కడుంటే అక్కడ మీరు మీ డాక్యుమెంట్స్తో అంటే మీ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ పాస్పోర్ట్ ఈ ఫ్యూ డాక్యుమెంట్స్తో మాకు కనుక మీరు మెయిల్ చేస్తే వీ విల్ అప్లై ఫర్ ఏ టాప్ యూనివర్సిటీస్ ఇన్ యూకే. అండ్ మీ ప్రొఫైల్కి తగ్గ యూనివర్సిటీస్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది, మీరు కూడా చూస్ చేసుకోవడానికి. సో మీరు ఇంట్లో ఉండే మీరు యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని ఆఫర్ లెటర్ అనేది తీసుకోవచ్చు అండి. గ్రేట్ అండి. బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. ఓకే అండి, రాధా గారు, ఐఈఎల్టీఎస్ అండ్ జిఆర్ఈ ఎగ్జామ్స్ కంపల్సరీగా రాయాలంటారా? అది కంపల్సరీ అంటారా? సో యూకేకి ఎస్పెషల్లీ చూసుకుంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అవసరం లేదండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, పీటీ ఇట్లాంటి ఏ ఎగ్జామినేషన్స్ లేకుండా మీ ఉన్న ఇంటర్మీడియట్ మార్క్స్తోనే, ఇంటర్మీడియట్లో కనుక మీకు ఇంగ్లీష్ మార్క్స్ 60 అబోవ్ కనుక ఉంటే డెఫినెట్గా మనం వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్ మనం యూకేలో అడ్మిషన్ తీసుకోవచ్చండి. యూకేకి వెళ్ళాలి అంటే ఐఎల్టీఎస్ ఎగ్జామినేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు ఏ కేసెస్లో అంటే ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో కనుక చదువుకొని ఉంటే డెఫినెట్గా ఐఎల్టీఎస్ ఎగ్జామినేషన్ అనేది తీసుకోవాలి. ఆర్ఎల్స్ ఇంటర్మీడియట్ లేకుండా మనకి డిప్లొమా చేస్తుంటారు కొంతమంది, ఆ డిప్లొమా చేసే వాళ్ళకి కూడా మనం ఐఎల్టీఎస్ తీసుకోవాలి. సో ఈ డిప్లొమా అండ్ తెలుగు మీడియంలో కనుక చదవకుండా ఇంటర్మీడియట్ చదివి అది కూడా ఇంగ్లీష్ మీడియంలో కనుక చదివి ఉంటే డెఫినెట్గా మనం ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకు ఉన్న మార్క్స్ మెమోస్తోనే మనం యూకేలో టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చండి. అంటే ఈ అడ్మిషన్స్ కూడా మీకు డిపెండ్స్ అపాన్ యువర్ పర్సంటేజ్, మీకు పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటి అనే దాన్ని బట్టి కూడా మీకు అడ్మిషన్ అండ్ స్కాలర్షిప్స్ కూడా ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవడానికి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇటు అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి ప్రాసెసింగ్ ట్యూషన్ ఫీ అంటే మనకి అప్లికేషన్ ఫీజెస్ ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి మనం డెఫినెట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చండి. ఓకే. అండ్ నార్మల్గా యూకేలో చదువుకోవాలి అంటే చాలామంది బడ్జెట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో బడ్జెట్ పరంగా ఏ విధంగా ఉంటుంది అక్కడ? సో యూకేలో అన్ని కంట్రీస్లో కల్లా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యూషన్ ఫీజ్ అండి. ఎందుకంటే మాస్టర్స్ 1 yearలోనే మనకు ఫినిష్ అవుతుంది కాబట్టి 1 yearకి ట్యూషన్ ఫీ వచ్చేటప్పటికి 8 to 12 lakhs ఉంటుంది. ఈ కంప్లీట్ మాస్టర్స్ కోర్సు 8 to 12 lakhsలో మనం ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఈ 8 to 12 lakhs కూడా మన ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే ఆపర్చునిటీ ఉందండి. అండ్ ఇది ఎలా పే చేసుకోవాలి, ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు యూనివర్సిటీ నుంచి వచ్చే ఆఫర్ లెటర్లో చాలా డీటెయిల్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ట్యూషన్ ఫీతో కాకుండా మనకి స్కాలర్షిప్స్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఈ స్కాలర్షిప్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేప్పటికి ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ ఉంటే ఇది 500 నుంచి 1000 pounds వరకు ఉంటుంది. అలాగే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ వచ్చేటప్పటికి 3500 నుంచి 4000 pounds వరకు కూడా మనకు స్కాలర్షిప్ ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ తీసేస్తే మనం చాలా తక్కువ ఫీజుతో చాలా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో మనం మాస్టర్స్ డిగ్రీ అనేది తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మాస్టర్స్ అయిపోయినాక మీకు 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా ఉంటుంది. సో మన బడ్జెట్ గురించి చూసుకుంటే కనుక యూకే ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్ కంట్రీ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సంతోష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం నేను యాక్చువల్లీ ఇప్పుడు 2020 పాస్ అవుట్ అవుతాను మేడం. ఓకేనండి. సో నాకు మెమోస్ వచ్చేసరికి సెప్టెంబర్ ఎండింగ్ అయిపోతుంది మేడం. ఓకే. సో మనకి డిసెంబర్లో సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది కదా మేడం, లేదంటే ఈ ఆగస్ట్ ఫాల్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా మేడం.
రైట్ అండి. యాక్చువల్గా ఈ కరోనా వల్ల మనకి ఎగ్జామినేషన్స్ అన్ని లేట్ అయినాయి అండ్ లేటెస్ట్గా 2020 పాస్డ్ అవుట్కి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ మనకి కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఎగ్జామ్స్. అండ్ ఈ రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ మంత్ అండ్ సర్టిఫికేట్స్ కూడా నెక్స్ట్ మంత్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం జాన్ ఇంటెక్ మిస్ కాకూడదు అనుకుంటే మనకి 4-1 వరకు మెమోస్ సరిపోతాయండి. 4-1 వరకు మెమోస్, మీ 10th ఇంటర్మీడియట్, అలానే మీ పాస్పోర్ట్, ఈ ఫ్యూ డాక్యుమెంట్స్ ఉంటే మీ ఫైనల్ మెమో రాకముందలే మనం యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని ఆఫర్ లెటర్ కూడా తీసుకోవచ్చండి. మనం వీసాకి వెళ్ళేటప్పుడు అంటే మనం డిసెంబర్లో మనం వీసా ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాము. డిసెంబర్ లోపల మనకి సర్టిఫికేట్స్ వస్తాయి కాబట్టి మనకి టైం అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మీకు ఫినిష్ అవుతుంది. అదే ఈ జనవరి ఇంటెక్ కనుక మిస్ అయితే మళ్ళీ మీరు నెక్స్ట్ సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలి. ఈ సెప్టెంబర్ వరకు వెయిట్ చేసే టైంలో మీకు 1 year అనేది వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి 2020 పాస్డ్ అవుట్స్ ఎవరున్నా ఫైనల్ మెమో రాకుండా కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి. డెఫినెట్గా ఈ జనవరి ఇంటెక్ మీకు మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ లాస్ట్ సెప్టెంబర్ ఇంటెక్ ఆల్రెడీ మిస్ అయిపోయింది 1 ఇంటెక్. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇంటెక్ కాబట్టి డెఫినెట్గా ఈ ఛాన్స్ని అయితే మీరు వదులుకోకండి. ఓకే అండి, ఎడ్యుకేషన్ లోను అప్లై చేసుకోవాలనుకుంటారు చాలామంది. ఇదే ప్రాసెస్ ఏంటి? అంతేకాకుండా ఇంటర్న్షిప్ అండ్ స్కాలర్షిప్ మనకి అవైలబుల్ ఉంటుందంటారు అక్కడ? సో యూకే యూనివర్సిటీస్ వచ్చేటప్పటికి నేను ఫీజు చెప్పాను కదా, 8 to 12 lakhsలో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి ఫీజు ఉంటుందండి. ఈ ఫీజు అనేది యూనివర్సిటీ టు యూనివర్సిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రీజియన్ని బట్టి కూడా ఇంగ్లాండ్లో వెళ్తున్నారా, స్కాట్లాండ్లో, వేల్స్, ఈ ప్లేసెస్లో ఎక్కడ వెళ్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మనకి ఫీజ్ స్ట్రక్చర్ అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మనం ఏ ఎడ్యుకేషన్ లోన్ అయినా అప్లై చేసుకోవచ్చండి. ఈ ఎడ్యుకేషన్ లోన్ మీ నియరెస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీ దగ్గర ఆఫర్ లెటర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. మనం యూనివర్సిటీకి అప్లై చేసుకొని మీకు ఆఫర్ లెటర్ రావాలి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనం ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ లోన్లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీకు ఎంత ఫీజు ఉంటుంది, కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీయా కాదా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని బ్యాంక్ మేనేజర్స్ చెక్ చేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈస్ అప్లై టు ద యూనివర్సిటీ, గెట్ అన్ ఆఫర్ లెటర్ అండ్ దెన్ అప్రోచ్ యువర్ నియరెస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్. అట్లానే స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. స్కాలర్షిప్ విల్ బి ఫ్రమ్ £500 నుంచి £3,500 వరకు. ఇట్ డిపెండ్స్ అన్నమాట, ప్రొఫైల్ టు ప్రొఫైల్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి అన్ని యూనివర్సిటీస్లో ఉండవు, వెరీ ఫ్యూ యూనివర్సిటీస్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది 1 year మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకో 1 year మీకు అడిషనల్గా ఉంటుందన్నమాట. ఈ ఇంటర్న్షిప్ వల్ల మీరు అక్కడ లోకల్ కంపెనీస్లో వర్క్ చేసి మీరు ఏదైతే క్లాస్ రూమ్స్లో నేర్చుకున్నారో అది ప్రాక్టికల్గా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అలానే తర్వాత 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో కూడా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవి ఇంటర్న్షిప్స్ అనమాట. ఇది ఫీజు ఎక్కువేం ఉండదు, సేమ్ ఫీజు ఉంటుంది లైక్ మాస్టర్స్ డిగ్రీ, బట్ యూ విల్ గెట్ ఎక్స్ట్రా 1 year ఆఫ్ వీసా డ్యూరేషన్. అండ్ ఎవరైతే స్పౌస్ కేసెస్ కూడా ఉన్నారో వాళ్ళు కూడా ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఓకే, అండ్ నార్మల్గా ఎన్నో కన్సల్టెన్సీ సంస్థలు వస్తున్నాయి. సో మరి శౌర్యకి వాటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటారు? ఎస్ అండి, శౌర్య కన్సల్టెన్సీకి ఈజ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ కన్సల్టెన్సీ అండి. యూ కెన్ సీ అవర్ రివ్యూస్, లైక్ స్టూడెంట్స్ ఏమంటున్నారు అనే రివ్యూస్ కూడా యూ కెన్ సీ అండ్ బోత్ గూగుల్ ఆర్ ఫేస్బుక్లో మా సర్వీసెస్ ఎలా ఉంటాయి అనేది. అండ్ శౌర్య కన్సల్టెన్సీలో ఏంటంటే స్టార్టింగ్ టు ఎండింగ్, అంటే స్టూడెంట్కి ఎటువంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటిలో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి, ఈ కోర్స్ తీసుకుంటే ఆ తర్వాత మనకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్తో పాటు స్టూడెంట్ పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. లైక్ ఈ కోర్స్ తీసుకుంటే అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్, లొకేషన్ ఏంటి, ఫీస్ డీటెయిల్స్ ఏంటి, దాని తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత ఎన్ని ఇయర్స్ వర్క్ పర్మిట్ ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఆ తర్వాత యూనివర్సిటీ అప్లికేషన్ విల్ బీ కంప్లీట్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో వన్స్ యూ గెట్ ది ఆఫర్ లెటర్ దెన్ వీ విల్ గివ్ యూ ది మాక్ ఇంటర్వ్యూస్ ఫర్ వీసా అనమాట. అంటే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూస్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, ఏం ఆన్సర్ చేయాలి, ఎలా చేస్తే మనం ఈజీగా ఫేస్ చేయగలమనే టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ ఈజీగా తను ప్రాక్టీస్ చేసుకోగలుగుతాడు. అట్ ద సేమ్ టైం వీసా ఇస్ కంప్లీట్లీ పాయింట్ బేస్ సిస్టమ్ కాబట్టి కంప్లీట్ డాక్యుమెంటేషన్ టేక్ కేర్. అంటే స్టూడెంట్స్ వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ దాన్ని స్క్రూటినీ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది కంప్లీట్గా మా దగ్గర చెక్ చేయడం జరుగుతుందండి. వన్స్ వీసా వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రావెల్ గైడెన్స్ అనమాట. అక్కడ ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి, దాని తర్వాత ఫారెక్స్ ఎలా కరెన్సీ ఎలా తీసుకెళ్ళాలి, అక్కడికి వెళ్ళగానే మనల్ని ఎవరు పిక్ చేసుకుంటారు, ఇలాంటి అన్ని డీటెయిల్స్తో పాటు కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో మా స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ వచ్చేటప్పటికి 100% ఉంటుందండి దీనివల్ల. ఓకే, అండ్ నార్మల్గా చాలామంది
అంటే ఇవి కంప్లీట్ అవ్వడానికి చాలా ఇయర్స్ పడుతుంది. సో మళ్ళీ తర్వాత జాబ్స్ అని వీటికి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి అన్న కోరిక ఉంటుంది. సో అలా చూసుకోవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళ ఏ విధంగా అక్కడికి చేరుకోవచ్చు, వీళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో పేరెంట్స్ అనేవాళ్ళు డెఫినెట్గా వెళ్ళొచ్చండి. దీన్ని విజిట్ వీసా అంటాము. స్టూడెంట్స్గా అక్కడ వాళ్ళ కిడ్స్ ఉన్నా కానీ, లేకపోతే అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నా కానీ, వాళ్ళ పేరెంట్స్ ఫారెన్లో ఎవరున్నా వాళ్ళని విజిట్ చేయడానికి పేరెంట్స్ అవ్వచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, రిలేటివ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు వెళ్ళాలన్నా కూడా వాళ్ళని చూడటానికి వీళ్ళని విజిట్ వీసా అంటామండి. విజిట్ వీసా ఇస్ ఎ వెరీ సింపుల్ ప్రాసెసింగ్ అనమాట. విత్ వెరీ ఫ్యూ డాక్యుమెంట్స్తో మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే విజిటింగ్ వీసానే కాకుండా టూరిస్ట్ వీసా, అక్కడికి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళకి టూరిస్ట్ వీసా అవైలబుల్గా ఉంది. అలానే ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు కొంతమంది, సెమినార్స్, ఎగ్జిబిషన్స్ ఇట్లాంటివి వెళ్తూ ఉంటారు, వీళ్ళందరికీ బిజినెస్ వీసా. అలాగే వైఫ్ ఆర్ హస్బెండ్ అక్కడ చదువుకుంటూనో ఆర్ఎల్స్ అక్కడ జాబ్ చేసుకుంటూనో ఉంటారు, వాళ్ళకి డిపెండెంట్ వీసాస్. అండ్ అక్కడ పేరెంట్స్ కనుక ఉంటే, అంటే ఇక్కడ అండర్ 18 years కిడ్స్ ఉండి అక్కడ ఫాదర్ ఆర్ మదర్ వర్క్ చేసుకుంటూ కానీ స్టడీ చేస్తూ కానీ ఉంటే కనుక వాళ్ళు కూడా డిపెండెంట్ కేటగిరీలోనే ఉంటారు. సో నాట్ ఓన్లీ స్టూడెంట్ వీసా అండి, శౌర్య కన్సల్టెన్సీ ఆల్ టైప్స్ ఆఫ్ వీసా, అంటే ఫర్ ఎవ్రీ క్యాండిడేట్ అనమాట. ఫారెన్కి కావాల్సిన ప్రతి ఒక్క వీసా సర్వీస్ శౌర్యాలో అవైలబుల్ ఉందండి. లైక్ స్టూడెంట్ వీసా, విజిట్, టూరిస్ట్, బిజినెస్, డిపెండెంట్ వీసాస్ ఇట్లాంటివన్నీ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో చాలా కన్సల్టెన్సీస్ ఎన్నో అంటే జాబ్స్ ఇప్పిస్తాము ఇట్లా అండ్ ఫారెన్ పంపిస్తాము అని చెప్పి స్టడీస్కి సంబంధించి ఎన్నో హామీలు ఇవ్వడం, అట్లా మోసపోవడం చాలా జరుగుతూ ఉంటుంది. సో శౌర్య కన్సల్టెన్సీ అటు పేరెంట్స్కి కానీ అటు విద్యార్థులకు కానీ ఎలాంటి భరోసాని ఇస్తుంది? సో యూకే వైస్ చూసుకుంటే కనుక శౌర్య కన్సల్టెన్సీ వచ్చేటప్పటికి చాలా నమ్మదగిన కన్సల్టెన్సీ అండి. వై? బికాస్ ఇక్కడ శౌర్య కన్సల్టెన్సీలో ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ కానీ వన్ రూపీ కూడా మీకు ఛార్జ్ చేసే ఛాన్స్ అనేది లేదు. సో యూకేలో వచ్చేటప్పటికి ఏదైతే ఉందో మీరు ఓన్లీ ట్యూషన్ ఫీ వరకే పే చేసుకోవాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ, కొరియర్ ఛార్జెస్ కానీ ఇటువంటి ఏ ఫీ స్ట్రక్చర్ అనేది లేదు. సో ఓన్లీ మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేసుకోవాలి. నాట్ ఓన్లీ శౌర్య కన్సల్టెన్సీ, మీరు ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఓన్లీ వన్ థింగ్ యూ నీడ్ టు టేక్ కేర్ ఈస్, మీరు యూనివర్సిటీకి ఏదైతే ఫీ పే చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీకు ఆఫర్ లెటర్లో మెన్షన్ అయి ఉంటాయి. ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఏంటనే కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఇన్ ది ఆఫర్ లెటర్ మెన్షన్ అయి ఉంటాయి. కాబట్టి మీ బ్యాంక్ నుంచి బ్యాంక్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి హ్యాజల్స్ అనేవి ఉండకుండా మీ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. అండ్ మీకు శౌర్యాన్ని రీచ్ అవ్వాలన్నా కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రొసీజర్. డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. అండ్ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే shaurya.comని కూడా మీరు విజిట్ చేయొచ్చు. యూ విల్ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ యూకేకి వచ్చేటప్పటికి ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ అండి స్పౌస్ వీసాస్. సో స్టూడెంట్తో పాటు ఇక్కడ మ్యారీడ్ కేసెస్ కనుక ఉంటే యాజ్ అ కపుల్ దే కెన్ మూవ్ టు యూకే అనమాట. స్టూడెంట్ వీసా అక్కడ చదువుకుంటూ 20 hours ఆఫ్ పార్ట్ టైం చేస్తే డిపెండెంట్స్ కెన్ వర్క్ ఫుల్ టైం అనమాట. సో ఇద్దరు వెళ్ళి అక్కడ ఒకళ్ళు చదువుకుంటూ ఒకళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి కపుల్స్ కూడా డెఫినెట్గా యూకే కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. యూకే, యూఎస్ఏ అండ్ కెనడాలో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వాళ్ళకి శౌర్య కన్సల్టెన్సీని కన్సల్ట్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.